ఒక ఆశ్రమంలో ఒక గురువు తన శిష్యులతో కలిసి ఉండేవాడు. కొంతకాలం తర్వాత మరొక శిష్యుడు ఆశ్రమంలో చేరాడు. చేరిన కొంతకాలానికే మిగతా శిష్యుల కంటే ఎక్కువ శిక్షణ పొందాడు. అది గమనించి గురువుగారు తమను నిర్లక్ష్యంగా చూస్తున్నారని భావించిన మిగతా శిష్యులు గురువు వద్దకు వెళ్ళి, గురువుగారు, ఆ అబ్బాయి రాకముందు నుంచి మేము మీ వద్ద విద్యను నేర్చుకుంటున్నాము. కానీ మా అందరికంటే అతనికే ఎక్కువగా విద్యను అందించారు. ఎందుకు అని ప్రశ్నించారు. అది విన్న గురువుగారు, దానికి కారణం చెప్పే ముందు మీకొక కథ చెప్తాను వినండి అని కథ చెప్పడం ప్రారంభించాడు. ఒకసారి ఒక ప్రయాణికుడు ఒక అడవి మార్గం గుండా వెళ్తున్నాడు. అది వేసవికాలం కావడం వల్ల ఎండ వేడిమికి అతడికి దాహం వేసింది. కానీ తన వద్ద తాగడానికి నీళ్లు లేవు. అందువల్ల అతడు నీటి కోసం చుట్టూ చూడడం ప్రారంభించాడు. కొద్ది దూరం నడిచిన తర్వాత ఒక బావిని చూశాడు. కానీ అక్కడ బావిలో నుండి నీళ్లు బయటకు తీయడానికి బకెట్ వంటివి ఏమీ కనిపించలేదు. దాంతో అతడు నీళ్లు తాగకుండానే వెళ్ళిపోయాడు. కొంతసేపటికి అక్కడికి మరో యాత్రికుడు వచ్చాడు. ఆ వ్యక్తి కూడా చాలా దాహంగా ఉండడంతో నీళ్లు తాగాలన్న తపనతో బకెట్ కోసం వెతకడం ప్రారంభించాడు. చాలా సమయం తర్వాత ఒక బకెట్ కనిపించింది. కానీ దానికి తాడు లేదు. అందువల్ల పక్కనే పెరిగిన పొడవాటి గడ్డితో తాడును తయారు చేయసాగాడు. అలా తయారు చేసిన తాడును బకెట్కు కట్టి బావిలో నుంచి నీళ్లు తీసి తన దాహం తీర్చుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీ ఉద్దేశంలో ఎవరికి ఎక్కువగా దాహం వేసింది అని శిష్యులతో అడిగాడు. అప్పుడు శిష్యులు, రెండవ ప్రయాణికుడికే దాహం ఎక్కువ, అందుకే అతడు ఎక్కువ కష్టపడ్డాడు అని సమాధానం ఇచ్చారు. సరిగ్గా అదే విధంగా ముందుగా చేరిన మీ అందరికంటే తర్వాత వచ్చిన ఆ అబ్బాయికి నేర్చుకోవాలనే దాహం ఎక్కువగా ఉండడం వల్ల కష్టపడి పనిచేసి మీకంటే ఎక్కువ విద్యలను అభ్యసించాడు అని శిష్యులకు వివరించాడు. ఆ రోజు నుంచి మిగతా శిష్యులు కూడా కష్టపడి పనిచేయడం ప్రారంభించారు. జీవితంలో విజయం సాధించాలంటే నేర్చుకోవాలనే తపనను కలిగి ఉండాలి. సాధారణంగా విజయవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ కొత్తదనాన్ని నేర్చుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఎంత సాధించినా సరే కొత్త విషయాల పట్ల ఆసక్తిని కనబరుస్తుంటారు. కానీ కొందరు అంతా తమకే తెలుసని అనుకుంటూ ఇతర విషయాల పట్ల నిర్లక్ష్య ధోరణిని కనబరుస్తుంటారు. అలాంటి వారు జీవితంలో ప్రగతిని సాధించలేరు. నేర్చుకునే తపన అనేది విజయం కోసం ప్రయత్నించే వారికి మాత్రమే కాకుండా ఇప్పటికే విజయం సాధించిన వారికి కూడా అవసరం. ఎందుకంటే కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మనలో ఒక నూతన ఉత్తేజం కలుగుతుంది. అందుకే ఇది మన జీవితంలో నిరంతర ప్రక్రియగా కొనసాగాలి.